భారత్లో గత ఎన్నికలపై మెటా అధినేత జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమ్మన్లను పంపడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దూబే వెల్లడించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం ఇచ్చి తమ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. జుకర్బర్గ్ చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మెటా సంస్థ పార్లమెంటుకు ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా దూబే పోస్ట్ పెట్టారు. ఇక జో రోగన్ తో చేసిన పాడ్కాస్ట్ లో మాట్లాడిన జుకర్బర్గ్ కోవిడ్-19 మహమ్మారి తర్వాత అప్పటి ప్రభుత్వాలపై విశ్వవ్యాప్తంగా విశ్వాసం క్షీణించిందని వెల్లడించారు. మరీ ముఖ్యంగా 2024లో జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు అధికారంలో ఉన్నవారు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని స్పష్టం చేశారు. ఆయన భారత్లోని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల విశ్వాసం చూరగొనడంలో ఓడిపోయిందని ఒక ఉదాహరణగా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు కూడా. గత ఏడాది భారత్ సహా అనేక ప్రపంచ దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్బర్గ్ అనటం తప్పని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు పూర్తి విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి కూడా గెలిపించిన అంశాన్ని గుర్తు చేశారు ఆయన. భారత్లో జరిగిన 2024 ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొని ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వంపై తమకు ఉన్న విశ్వాసాన్ని తేల్చి చెప్పారని చెప్పారు.